17వ G20 సదస్సు ఇండోనేషియా బాలిలో ముగిసింది. ఈ నెల 15-16 తారీఖుల్లో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేక అంశాలు చర్చల్లోకి వచ్చాయి. G20లో చాలా ప్రముఖమైన దేశాలు ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఇండోనేషియా, ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే సౌత్ కొరియా, రష్యా మరియు మెక్సికో. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్స్ దాదాపు ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే చాలా దేశాలని మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. G20 అనగానే ఎమర్జింగ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. మనం చూస్తే ప్రపంచ జనాభాలో 66% ఈ G20 దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ వాణిజ్యంలో 75% ఈ దేశాలే చేస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లో 80% ఈ దేశాల నుంచే. గ్లోబల్ జీడిపిలో G20 కంట్రిబ్యూషన్ 85%. అంటే ఆల్మోస్ట్ G20 కనుక అనుకుంటే ప్రపంచంలో చాలా విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన అంశాల్లో చాలా మార్పులు చేర్పులు చేయొచ్చు. అది నాంది పలకాలి. G20 సదస్సు అంటే చాలా పెద్ద సదస్సు అని చెప్పాలి. భారతదేశానికి ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యత కూడా ఉంది G20కి. ముఖ్యంగా ఈ సదస్సులో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ జోకో విడోడో ఈయన సెరిమోనియల్ గ్యావెల్ ఇండియాకి ఇచ్చాడు. అంటే నెక్స్ట్ ఇయర్ ఇండియా ప్రెసిడెన్సీ కదా, నవంబర్ 30 నుంచి అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం నవంబర్ 30 వరకు ఇండియా ప్రెసిడెంట్ అవుతుంది G20కి. ఇప్పుడు ప్రస్తుతం ఇండోనేషియా ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం నవంబర్ 30 వరకు ఇండియా ప్రెసిడెంట్గా ఉందన్నమాట. సో G20లో జనరల్గా ముందు ఇండోనేషియా సదస్సు, దాని ఇన్పుట్స్, తర్వాత ఇండియా, నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ అనమాట. ఈ ట్రయోకా అంటే ఒకదాని నుంచి ఒకటి కొంత పాఠాలు కూడా తీసుకుని దాన్ని కంటిన్యూ చేస్తుంటాయి అనమాట. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రతి సంవత్సరం. అయితే ఈ G20 సదస్సులో ఏం జరిగింది? ఈ G20 సదస్సులో 4 బేసిక్ థీమ్స్, 4 బేసిక్ పిల్లర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి మనం గమనిస్తే ఫుడ్ సెక్యూరిటీ, రెండోది ఎనర్జీ సెక్యూరిటీ, మూడోది ఇది హెల్త్ పార్ట్నర్షిప్ పర్టికులర్లీ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే హెల్త్ కేర్ సెక్టర్లో ఎలాంటి పార్ట్నర్షిప్, ఎలాంటి భాగస్వామ్యం డెవలప్ చేస్తాం, ముఖ్యంగా హెల్త్ సెక్టర్లో పెట్టుబడులు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు. నాలుగోది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 4 బేసిక్ థీమ్స్ అనమాట. ముందుగా ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఈ 2 ఎందుకు న్యూస్లో ఉన్నాయి? బేసికల్గా ఈ 2 కూడా యుద్ధం కారణంగా ఎక్కువ చర్చలోకి వస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ మనం గమనిస్తే ఫర్టిలైజర్స్ కానీ, లేకపోతే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కానీ, ఇంకా వీట్ కానీ, ఇవన్నీ కూడా ఈ బెల్ట్లో చాలా ఎక్కువ లభిస్తాయి. యుద్ధం కారణంగా దీనిలో డిస్ట్రప్షన్స్ ఎక్కువ వచ్చాయి. సో ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ 2 వరల్డ్లో ఇప్పుడు థ్రెటన్ అయ్యాయి. ఇది ఒకటైతే, తర్వాత మనకి హెల్త్ సెక్టర్లో మనం గమనిస్తే కోవిడ్ వచ్చిన తర్వాత హెల్త్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అవసరం మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకా బెటర్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా అవసరం అనమాట. దీని గురించి కూడా చర్చ అవసరమైంది. ఇంకా నాలుగోది మనం చూస్తే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హ్యూమన్స్ మొత్తం వరల్డ్లో టెక్నాలజీలో డిజిటల్ టెక్నాలజీయే రూల్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు నార్మల్ టెక్నాలజీ నుంచి డిజిటల్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాం, మానవులు దానికి ఎలా అనుసంధానం అవుతారు, మన డేటా మొత్తం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లోకి ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా దీనిలో థీమ్స్ అనమాట. ఈ 4 థీమ్స్ ఈసారి G20లో ప్రాపర్గా డిస్కస్ చేశారు. G20 అనే కాన్సెప్ట్ వరల్డ్లో ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ తర్వాత ఎమర్జ్ అయిందనమాట. ఎందుకంటే వీళ్ళందరూ సంఘీభావంతో కొన్ని విషయాలు అగ్రి చేస్తే భవిష్యత్తులో ఆర్థికపరమైన సంక్షోభాలు వచ్చినప్పుడు తట్టుకోగలరనే ఉద్దేశంతో. సో G20 చాలా బలమైన గ్రూప్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇయర్ ఈ గ్రూప్కి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ అంటే 17th G20 సమ్మిట్ థీమ్ రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్. అయితే ఈ G20 సమ్మిట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆల్మోస్ట్ అందరూ చర్చించారు. కొన్ని దేశాలు ఒక స్టాండ్, కొన్ని దేశాలు ఇంకో స్టాండ్ తీసుకున్నాయి. ఓవరాల్గా మాత్రం కాన్సెన్సస్ స్టేట్మెంట్లో మోడీ గారు SCO సమ్మిట్లో ఏదైతే చెప్పారో దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని, దాన్ని G20లో స్టేట్మెంట్లో మెన్షన్ చేశారనమాట. అంటే ఇండియన్ స్టేట్మెంట్కి మంచి రికగ్నిషన్ వచ్చినట్టు అయింది. అదేవిధంగా ఈ G20లో లీడర్స్ అందరూ కూడా ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళారు. మనందరికి తెలుసు ఇండోనేషియా రమన్ హుతాన్ రాయా అనే 700 ఎకరాల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ను రిస్టోర్ చేసింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గుర్తుగా లీడర్స్ అందరూ అక్కడికి వెళ్ళారనమాట. సో మనం మ్యాంగ్రూవ్స్ గురించి కూడా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మోడీ గారు
ఇండోనేషియాలో, ముఖ్యంగా ఇండోనేషియా బాలీలో చాలామంది హిందూ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు, ఇండియన్ డయాస్పోరా ఉంది. వాళ్ళందరినీ కూడా అంటే ఒక మేజర్ గ్రూప్ని ఆయన అడ్రస్ చేశారు, మేజర్ గ్రూప్ని ఆయన కలవగలిగారు అనమాట. సో ఈ విధంగా మనం మన డయాస్పోరా కనెక్ట్ కూడా పెంచుకున్నాం ఇండోనేషియాతో. సో ఓవరాల్గా G20 సమ్మిట్ అనేది ఇండియాకి ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇండియా తీసుకురాబోతుంది కాబట్టి, ఇండియా దాని లీడర్షిప్ రాబోతుంది కాబట్టి మోడీ గారు దీనికి పర్సనల్గా అటెండ్ అవటం, దానికి సంబంధించి అందరు లీడర్స్ని కలవటం, దాదాపు 8 మంది లీడర్స్ని పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు కూడా. సో ఇండియా ఇప్పుడు దీని టేక్అవేస్ ఏంటి నెక్స్ట్ ఇయర్ ఇండియా ప్రెసిడెన్సీలో అనేది కూడా ఇప్పుడు మనం గమనిద్దాం. ఈ డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారతదేశం G20 ప్రెసిడెంట్గా ఉండబోతోంది. ఆల్రెడీ ఈ G20 కమింగ్ ఇయర్కి మన థీమ్ కూడా ప్రకటించాం, 1 ప్లానెట్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. మోడీ గారు దీన్ని ఉద్దేశించి భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి మీద G20 షుడ్ బి అంటే థీమ్ ఇయర్ అంటే మనం బేసికల్గా మన ఒక ఆలోచన కూడా ఆయన ప్రకటించారు, ఇంక్లూజివ్, అంబిషియస్, డెసిసివ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ అని చెప్పి. ఈ 4 పదాల్లో చాలా అర్థం కూడా ఉంది. ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి అంబిషియస్, ఇట్ షుడ్ బి డెసిసివ్ అంటే ప్రాపర్ నిర్ణయాలు, అండ్ యాక్షన్ ఓరియంటెడ్, ఎన్ని తీసుకున్న యాక్షన్ లేకపోతే వేస్ట్ కదా. సో 4 అనమాట, అన్నిటినీ సమ్మిళితంగా చేసుకోవడం, తర్వాత అంబిషియస్ మంచి టార్గెట్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత డెసిసివ్గా ఉండటం, తర్వాత యాక్షన్ ఓరియంటెడ్, ఈ 4 కూడా చెప్పారు. దాంతోపాటు కమింగ్ మన ప్రెసిడెన్సీలో 4 బేసిక్ ప్రయారిటీస్ పెట్టుకుంటున్నాం. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, మనందరికి తెలుసు ట్రెండింగ్ ఇదంతా. రెండోది జెండర్ ఇష్యూస్, ప్రస్తుతం వరకు డెవలప్మెంట్ అంటే మేల్ లెడ్ పేట్రియార్క్ అనుకుంటాం, కానీ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అదే జెండర్ ఇష్యూస్ అనమాట. మూడోది గ్లోబల్ సౌత్ రిప్రజెంటేషన్ ఆఫ్ కామన్ కన్సర్న్స్. కామన్ కన్సర్న్స్ ఏంటి? గ్లోబల్ సౌత్, ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ లాంటివన్నీ కూడా వీటిని అడ్రస్ చేయటం. నాలుగోది మల్టీలేటరలిజం అండ్ నీడ్ ఫర్ రిఫార్మ్డ్ 21st century ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు వరకు యూనిలేటరల్, బైలేటరల్ ఇలాంటి టాక్సే 1990s వరకు ఉంటాయి. ఇప్పుడు మనం మల్టీలేటరలిజంని ఎలా ప్రమోట్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ని కూడా మల్టీలేటరల్ రిప్రజెంటేషన్ ఎలా తీసుకురావాలి, దీని మీద దాదాపు ఈ అంశాల మీద భారతదేశంలో వచ్చే సంవత్సరంలో 200 పైగా మీటింగ్స్ జరగనున్నాయి. దాదాపు 30 డిఫరెంట్ థీమ్స్, 30 డిఫరెంట్ టాపిక్స్ మీద మీటింగ్స్ జరగనున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎవ్రీడే ఒక వైబ్రెన్సీ భారతదేశంలో ఉంటుంది. ఇండియా G20 ప్రెసిడెంట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, అండ్ ఇండియా ఈ 2 ప్రెసిడెన్సీస్లో కరెక్ట్గా పర్ఫామ్ చేసేకెళ్తే గ్లోబల్ సౌత్కి ఒక లీడర్ లాగా ఎమర్జ్ ఆల్రెడీ లీడర్, ఇంకా బెటర్ లీడర్ లాగా ఎమర్జ్ అవుతుంది. వరల్డ్లో ఇండియన్ ప్లాట్ఫామ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. ఒక మంచి ఇంటర్నేషనల్ ఒక సమ్మిట్కి ఇండియా హోస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో G20 SCO 2 కూడా క్రూషియల్ ఇండియాకి ఈ సంవత్సరం.